శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా నుండి. రసాయన ఆధారిత వ్యవసాయ విముక్త భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 క్లస్టర్ల నుంచి 40 మంది మహిళలకు కృషి సఖిలుగా గుర్తించిన అధికారులు వారికి 5 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇక జిల్లాలో ప్రకృతి వ్యవసాయం శిక్షణకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రసాయన ఎరువులకు సంబంధించిన వ్యవసాయాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఒక కొత్త స్కీమ్ని ప్రారంభించింది. ఈ స్కీమ్లో భాగంగా గ్రౌండ్ లెవెల్లో దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 40 మంది సఖీ ఫార్మర్స్ అనుకుంటా ఒక 40 మంది మహిళా రైతులను ఐడెంటిఫై చేసి వీళ్ళని 5 రోజుల నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ఇటు ఆదిలాబాద్ జిల్లాలో అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగా 5 రోజుల శిక్షణలో భాగంగా ఈరోజు 4వ రోజు ఇచ్చోడ మండలంలోని నవేగాం గ్రామంలో ఉన్న ప్రకృతి వ్యవసాయం చేసే రైతు రామేశ్వర్ చేనులోకి ఇక్కడ వీళ్ళు ఈ 40 మంది రైతులు వచ్చారు. ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మరియు ఈ రామేశ్వర్ ఆధ్వర్యంలో ఈ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకైతే శిక్షణ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొందరు రైతులు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మేడం, ప్రధానంగా ఎన్ని రోజుల నుంచి ఈ శిక్షణ కార్యక్రమం నడుస్తుంది, ఎలాంటి అంశాలను ఎలాంటి విషయాలను మీరు నేర్చుకున్నారు? మాకు గత 3 రోజుల ముందటి నుంచి స్టార్ట్ అయింది. మాకు ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన చెప్పడం, తెలియని విషయాలను చెప్పడం జరుగుతుంది. జీవామృతం ఎలా చేసుకోవాలి, బీజామృతం ఎలా చేసుకోవాలి, అగ్నిఅస్త్రము ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. బంక తెగులు, తెల్లదోమ, పచ్చదోమ, కాయ తొలుచు పురుగులు, కాండం తొలుచు పురుగులు ఇవన్నిటితోని రసాయనాలతోటి అవి మనకు పంటకు హాని కలగకుండా చేసి మనకు పండించే రైతులకి అది లాభం చేకూరుతుంది. భూమి కూడా, నేల కూడా సంరక్షణ క్రిములు అవన్నీ మనకు పంటకు సహకరిస్తాయి. కష్టపడి ప్రకృతి వ్యవసాయం అందరం చేయాలని సంకల్పంతో మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అందుకని మేము 4 రోజుల నుంచి ఈ రోజుకు 4వ రోజు శిక్షణ పొందుతున్నాము. తర్వాత మేము కూడా ఇలాంటి వ్యవసాయం చేస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి మేము కూడా చేస్తున్నాం. భూమి తేడా బాగా ఉంటుంది. కెమికల్ ద్వారా భూమి చాలా గట్టిగా అయి గీట్లు బారి అది ఖరాబ్ అయిపోతుంది. దీని ద్వారా భూమి మంచిగా గుల్లలాగా పైకి వచ్చి మట్టి వానపాములు లోపలికి వెళ్ళి మన పంటకి సహకరిస్తాయి. ఒక 3 సంవత్సరాల తర్వాత మనకు లాభం వస్తుంది. ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం, దాంతోపాటు వ్యవసాయాన్ని కూడా ప్రధానంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఇటు ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టిని సారించింది. దీని ఇంప్లిమెంటేషన్ కోసం గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే ఈ శిక్షణ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి శిక్షణ కార్యక్రమం సంబంధించి మనతో మాట్లాడడానికి వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, ఎన్ని రోజుల నుంచి ఈ శిక్షణ కొనసాగుతుంది, ఈ శిక్షణ తర్వాత దీని గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, బీసీ ల్యాబ్. ముఖ్యంగా ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఫీల్డ్ విజిట్, క్షేత్ర సందర్శనలో భాగంగా ఇక్కడికి ఈ 40 మంది కృషి సఖిల్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ 4 రోజుల నుంచి మనము థియరిటికల్గా, అదేవిధంగా ఈవెన్ ప్రాక్టికల్గా కూడా వాళ్ళకి ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు క్షేత్ర సందర్శనలో భాగంగా వీళ్ళందరికీ అభ్యుదయ రైతు మనకి అంటే మన న్యాచురల్ ఫార్మింగ్ మీద ఎక్స్పర్ట్ ఉన్నారు. కాబట్టి ఫార్మర్ నుంచి వీళ్ళకి కృషి సఖిల్కి అవగాహన కల్పించినట్లయితే ఫీల్డ్ లెవెల్లో చూసి బాగా అవగాహన చేసి వీళ్ళు మళ్ళీ ఇంటర్న్ వెళ్ళిన తర్వాత వాళ్ళ క్లస్టర్లో మిగతా రైతులకి వీళ్ళు అవగాహన కల్పించి అక్కడ ఈ ఏదైతే ఒక 50 హెక్టార్స్ ఫార్మర్స్ 50 హెక్టార్స్లో దాదాపు 120 మంది రైతుల్ని సెలెక్ట్ చేసుకుని ఆ 120 మంది రైతులకి వీళ్ళు అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా ఆ 120 మంది రైతులు కూడా ఒక్కొక్క రైతు 6 మందికి అవగాహన కల్పించినట్లయితే ఈ విధంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది కూడా మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే అందరికీ అందుబాటులోకి వస్తుంది, అది అవగాహన అనేది కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చాలా దూరదృష్టితో ఈ మిషన్ ను ప్రారంభించింది. ఈ మిషన్ లో ప్రధానంగా శిక్షణ ఇవ్వడానికి మిమ్మల్ని ఎంచుకోవడం ఎలా అనిపిస్తుంది? ఈ 4 రోజుల శిక్షణకు సంబంధించి ఎలాంటి శిక్షణ అందించారు? ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఎలాంటి పద్ధతులను వారికి చెప్పారు మీరు? నాకు ఇక్కడ ఎన్నుకోవడం చాలా నేను భాగ్యంగా అనుకుంటున్నాను. ఎందుకంటే జిల్లా లెవెల్లో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఏదైతే నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ కోసం మన భారత ప్రభుత్వం ఎన్నుకుందో ఆ భాగంగా మన తెలంగాణలో ఇప్పుడు మనము ఫిబ్రవరి 2వ డేట్ నుంచి ఇక్కడ ఆదిలాబాద్లో మన హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో
అక్కడ క్లాసులు తీసుకుంటున్నాము. ఇందు మూలంగా నేను ఏదైతే కృషి సఖీలు ఉన్నారో మన దగ్గర మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 40 మందిని ఎన్నుకున్నారో వాళ్ళకు శిక్షణ ఇస్తున్నాను. మన చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే మన కళ్ళ ముందట తయారు చేసుకొని ఇవి వాడడం వల్ల మన భూమి అనేది చాలా మంచి తయారవుతుంది. భూమి సుపోషకంగా అయి మనకు చాలా మంచి హెల్తీఫుల్గా పంటల్ని ఇస్తుంది. ఇది మొత్తంగా అంటే మా భవిష్యత్తు తరాలకు ఆరోగ్య భారతాన్ని అందించడానికి, మరోవైపు నేల సారాన్ని పెంచడానికి, అదేవిధంగా ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి, దాంతోపాటు పర్యావరణాన్ని సమతుల్యతను కాపాడడానికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఇటు నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి ఒక ప్రత్యేక మిషన్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా మొత్తం ప్రతి జిల్లా నుండి 40 మంది మహిళా రైతులను ప్రత్యేకంగా తీసుకొని వీటికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులను అయితే కొనసాగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల్లో భాగంగా ఇటు క్షేత్రస్థాయిలో కూడా ఫీల్డ్లో అంటే ప్రధానంగా ప్రకృతి వ్యవసాయం ఎక్కడైతే చేస్తారో అక్కడ ఫీల్డ్ విజిట్ చేపించి వాళ్ళకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు మరియు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుండి.